వెల్కమ్ టు రిపోర్టర్స్ రౌండప్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితమే యశోద హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అక్కడ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన అటు కుటుంబ సభ్యులను స్వయంగా డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు. అయితే తనకు పార్టీ అండగా ఉంటుందని, ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కేసీఆర్ అటు కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు. మరోవైపు కేటీఆర్ హరీష్ రావుకు ఎప్పటికప్పుడు హాస్పిటల్లోని సమాచారాన్ని గ్యాదర్ చేయాలని చెప్పి కేసీఆర్ అయితే సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. యశోద హాస్పిటల్ ఉంది. రమేష్, చెప్పండి. ప్రస్తుతం కేసీఆర్ అక్కడికి వచ్చి హాస్పిటల్లో సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే హాస్పిటల్లో ఆయన డాక్టర్స్తో కూడా మాట్లాడారా? ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కొద్దిసేపటి క్రితమే పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు రవిచంద్ర. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొంత శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలతో పెద్ది సుదర్శన్ రెడ్డి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సుదర్శన్ రెడ్డిని పరామర్శించినటువంటి కేసీఆర్ బయటకు వెళ్ళిపోయారు. అయితే ఇంతకు ముందు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా రెడ్డితో పరామర్శించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆరోగ్య పరిస్థితికి సంబంధించి స్వయంగా కేసీఆర్ సుదర్శన్ రెడ్డికి ఆరోగ్యం బాగా లేనప్పటి నుంచి కూడా స్వయంగా ఆయన ఫాలో అప్ చేస్తున్నారు. నిన్న కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అంబులెన్స్లో తీసుకొచ్చే క్రమం కూడా సుదర్శన్ రెడ్డి వెంట ఉంచాలని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. దాంతోపాటు కేసీఆర్ పర్సనల్గా కూడా ఎప్పటికప్పుడు సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా కేటీఆర్ చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే స్వయంగా కేసీఆర్ కూడా ఏదైతే సుదర్శన్ రెడ్డిని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నటువంటి మెరుగైన ఏదైనా వైద్య సాయం కోసం సీనియర్ స్పెషలిస్టులు కానీ ఇంకా ఎవరైనా డాక్టర్లు అవసరం ఉంటే కూడా తీసుకోవాలి అని కూడా ఆయన పర్సనల్గా ఏదైతే పార్టీ నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరోగ్యంపై ఆరోగ్యం సంబంధించి ఆయన క్లియర్ అయ్యే వరకు కూడా పార్టీ అండగా ఉంటుంది. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా తాము అండగా ఉంటామంటూ కూడా కేసీఆర్ ఆశిస్తారు. ఎస్ రమేష్, అంటే యాక్చువల్గా మొదటగా ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అటు హన్మకొండలోని రోహిణి హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే రోహిణి హాస్పిటల్లో చికిత్స తర్వాత ఇమ్మీడియట్గా అతన్ని గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ అయితే తరలించారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వైద్యం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది? పూర్తిగా సుదర్శన్ రెడ్డి కోలుకుంటున్నట్టుగా డాక్టర్లు ఏమైనా చెప్పారా? హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏదైతే నిన్నలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ నుంచి రోహిణి ఆసుపత్రికి నేరుగా సుదర్శన్ రెడ్డిని తరలించిన సందర్భంలో హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి సంబంధించి వివరాలు తెలుసుకోవడంతో పాటు సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సంబంధించి మెడికల్ కొంత మెరుగైన వైద్య సాయం కోసం కూడా హైదరాబాద్కు తరలించాలని సూచించడం. ఇదే సమయంలో ఇటు హరీష్ రావు గారి కేటీఆర్ ఇద్దరు కూడా వాళ్ళ పరిస్థితి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇటు డాక్టర్లకు అటు వైద్యులపై కూడా వైద్యుల కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన సమయంలో ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా సమయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఒక లైన్ క్లియర్ చేసి అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రాథమిక చికిత్సలో భాగంగా సిపిఆర్ అందించినటువంటి వైద్యులు కొంత ఆయన అనారోగ్యానికి సంబంధించి ముఖ్యంగా శ్వాసకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి
శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలను క్లియర్ చేసేటువంటి చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పొలిటికల్ కోసం కేసీఆర్ తో పాటు ఉన్నటువంటి వెళ్ళినటువంటి రవి కుమార్ మనతో ఉన్నారు. అడిగి అది మాజీ చైర్మన్ రవి కుమార్ కూడా మనతో ఉన్నారు. సార్ అడిగి తెలుసుకున్నారు సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే కేసీఆర్ గారు పరామర్శించి ఏం చెప్పారు గారు? చూస్తుంది ఇవాళ కేసీఆర్ గారు కూడా ఇప్పుడు వచ్చి పరామర్శించారు, భరోసా ఇచ్చినారు కొద్ది. ఎందుకంటే కుటుంబం పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ కాదు 2001 నుంచి కేసీఆర్ గారితో తెలంగాణ ఉద్యమంలో అడుగులు అడిగేసి నడిచినటువంటి వాడు కాబట్టి అందుకోసమే బలంగా కూడా రకరకాల వదంతులు కనిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి గారు అయిపోయిందని ఒకసారి, కొంత విఫలంగా ఉంది, ఇంకా పరిస్థితుల్లో అయిపోతుందని ఒకసారి, ఇట్లాంటి ప్రచారం కూడా సాగుతుంది. మీరు స్వయంగా వెళ్ళొచ్చారు కదా, అసలు ఏ సమస్యతో ఉన్నారు, ప్రస్తుతం ఎట్లా ఉంది? కంటిన్యూగా 9 times ఫాడ్గా 9 times సిపిఆర్ చేయటం వల్ల హార్ట్ లంగ్స్ రివైవ్ అయినాయి, మంచిగా పనిచేస్తున్నాయి. కానీ బ్రెయిన్ మీద ప్రెషర్ పడి బ్రెయిన్ ఆక్సిజన్ రిసీవింగ్ లెవెల్స్లో కొంచెం తక్కువ ఉండటం వల్ల దాన్ని అబ్జర్వేషన్ ఉన్నారు. బ్రెయిన్ కనుక మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవైలబిలిటీ దాని ఉందనుకోండి, ఖచ్చితంగా మనిషి కోలుకొని మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలో తిరిగే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ బ్రెయిన్ వదిలేస్తే ఇప్పుడు లంగ్స్ కానీ ఇతర ఆర్గాన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి సార్? ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అని చెప్పినారు వైద్యులు. ఒక బ్రెయిన్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంది. అంటే వరంగల్ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చారు కదా, అంటే ఇక్కడ సరిపోతే ఎక్విప్మెంట్ కానీ స్పెషలిస్ట్ కానీ సరిపోతారా, ఇంకేమన్నా తీసుకొచ్చే ఇంకా అందులో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ వాట్ ఎవర్ ది మ్యాక్సిమం ఫెసిలిటీ పల్లె రవికుమార్ గారు చెప్తున్నారు. రవిచంద్ర కొద్దిసేపటి కేసీఆర్ తో ఆయన కూడా లోపలికి వెళ్ళి స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడం జరిగింది. వైద్యులకు కూడా అడిగి వివరాలు తెస్తున్నారు. ఏదైతే బ్రెయిన్ సంబంధించి కొంత డిస్టర్బెన్స్ ఉంది, అట్లాగే వేస్ట్ బ్రెయిన్ పై ఎఫెక్ట్ ఉంది కాబట్టి మిగతా ఆర్గాన్స్ మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి, ఎట్లాంటి ఇబ్బంది లేదు ఉంది కాబట్టి మిగతా ఆర్గాన్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఒక 24 hours పూర్తి స్థాయిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం అయితే మెరుగవుతుంది. పూర్తి స్థాయిలో ఆయన భావి గుర్తింపుగా అట్లాగే ఆ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని స్వయంగా కేసీఆర్ రావడం జరిగింది. ఇట్లా పార్టీ నుంచి కానీ కేసీఆర్ నుంచి కూడా థ్యాంక్ యూ రమేష్.